పక్కన చూస్తే ఆ ఇద్దరు అన్కాన్షియస్ అయిపడి ఉన్నారు. సార్, అతనితో నేను 3 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నా. ఒకరోజు ఇద్దరం కలుద్దామని అనుకున్నాం. నేను ముందుగానే బీచ్కి వెళ్ళి అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. అతనికి కాల్ చేస్తే వచ్చేస్తున్నా అని చెప్పాడు. కొంచెం సేపటికి బీచ్ దగ్గర 2 వ్యక్తులు డ్రింక్ చేస్తూ కనిపించారు. చుట్టూ చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. నాకెందుకో చాలా భయం వేసింది. అక్కడ నుండి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ సడన్గా చూస్తే ఆ ఇద్దరు నా ఎదురుగా వచ్చి నుంచున్నారు. నేను భయపడి పరిగెట్టడానికి ప్రయత్నించాను. కానీ ఇద్దరు నన్ను పట్టుకొని నా నోరు మూసేసి బలవంతంగా ఎత్తుకొని చెట్ల మధ్యలోకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక నా కాళ్ళు చేతులు కట్టేశారు. నేను ఎంత అరిచి సహాయం కోసం ప్రయత్నించినా ఎవ్వరికీ నా అరుపులు వినిపించలేదు. ఆ ఇద్దరు బలవంతంగా నాతో మందు తాగించారు. ఊపిరి కూడా తీసుకోలేకపోయా. కొంచెం సేపటికి నాకేం జరిగిందో కూడా తెలియలేదు. మళ్ళీ నాకు తెలివి వచ్చినప్పుడు నేను ఒక రూమ్లో ఉన్నా. నా మీద బట్టలు లేవు. పక్కన చూస్తే ఆ ఇద్దరు అన్కాన్షియస్ అయిపడి ఉన్నారు. నా నోట్లో గుడ్డలు కుక్కున్నాయి. నా ఒంటి మీద సిగరెట్తో కాల్చిన గాయాలున్నాయి. అక్కడక్కడ కొరికిన గాయాలు కూడా ఉన్నాయి. ఆ నొప్పిని భరిస్తూ అక్కడ నుండి ఎలా అయినా తప్పించుకోవాలని ప్రయత్నించాను. చివరికి ఆ ఇద్దరి నుండి తప్పించుకొని బయటకు వచ్చాను. బయట ఎవరో ఒకరిని ఫోన్ అడిగి నా బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పాను. అతను వచ్చి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. ఇదే జరిగింది.